अरे भाषा सामान अंदर रखो। अच्छा साहब। अरे शंकर नारायण ఉస్మాన్ ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అంకుల్ హలో దమ్మ. ఏరా, ఎలా ఉన్నావు? గోంగూర పచ్చడి తెచ్చావా? తెచ్చాను. సామాన్ రా. అంకుల్ ఎలా ఉన్నారు? बहन जी कैसे हो? ఫరీదా ఆజా. సామాన్లన్నీ జాగ్రత్త లోపల తీసుకురండి. చిన్న పిల్లాడైన వాని సామాన్ మీద వానికి ఎంత ప్రేమ. అరే ఓ ఫరీదా, నువ్వు చిన్నవి పట్టుకో, నేను పెద్దవి పట్టుకుంటా. నువ్వు అసలే మామూలు మనిషివి కావు. అచ్చా, నాకి మీద నీకు ఎంత ప్రేమ. నాది నేను పట్టుకుంటాను, నీది నువ్వు పట్టుకో. ఏదో ఒకటి పట్టుకో, కోపం ఎందుకంత? నువ్వా? నేనేరా ఆ చిన్నాడేడి ట్రైన్ దగ్గర సిగరెట్ ప్యాకెట్ తీసుకుని ఫ్రెండ్స్ తో పారిపోయాడు. నా బంగారం లాంటి సిగరెట్ పోగొట్టావు, నీ కళ్ళు పోతాయి. సిగరెట్ అయితే నువ్వే పోతావు. క్యాన్సర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఆ ప్యాకెట్ ఇలా ఇచ్చేయి. పో. అరే ఓ బుల్బుల్, ఏమైంది? అబ్బా, ఇరిగింది. ఏంటి సారు, గుద్దే ముందు చూసుకోవద్దా? ఈ ప్రపంచంలో నిన్ను ఎవడైనా చూసి గుర్తాడైతే ఆయన నేను గుర్తే నీకేమైంది? నా సామాన్ ఇరిగింది. అమ్మో, దర్ద్. నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యమ్మా. బ్యాక్, బ్యాక్, అలాగే ఫ్రంట్, ఫ్రంట్, సేమ్ సైడ్, ఇంకా సైడ్. చెప్పట్టుకున్నట్టు. అరే నీకు చెప్తే విన్నావు కాదు. చిన్నది పట్టుకోమంటే పెద్దది లోపలండి. చూసావా పాపం, అయ్యో రండి. ఈ సామాను విరిగిపోయింది. లోపల రమ్మని చెప్పినా? రండి లోపలికి. మీ సంగతి చూస్తానివ్వండి. ఆలేకుం సలాం. పద పద. రండి. రాను. ఉండండి, మీ పని చెప్తాను. వచ్చేస్తుంది. ఇదేంటి ఒకే చెట్టుకు 2 రకాల పూలు? అబ్బా, సేమ్ ప్లేస్. ఏంటి, అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలనే చేశారా? అనుకుని చేయడానికి కదా నా మరదలా. అంటే మరదలై ఉంటే కావాలనే చేసేవారన్నమాట. ఓహో, అయితే నాకు చెల్లెలుంటే ఇలాగే చేస్తారన్నమాట. నాకంత అదృష్టం కూడా. ఇవే పెళ్ళైన తగ్గించి ఎనమలుతున్నాను, చంపుతున్నావే. అక్కడ అనుమానమే, ఇక్కడ అనుమానమేనా? ఇగో లోపలంతా వెయిట్ చేస్తారు. పద. అవును, పెళ్లి కూతురు ఎక్కడరా? బేటీ రామ్మా. అంకుల్ ఆశీర్వాదం తీసుకోమ్మా. కళ్యాణం వస్తుంది. లేమ్మా, నా కోడలు అదృష్టవంతురాలు. బాగా ఉన్నింటి కోడలు అవుతుంది. రాగానే అంకులంటూ పరిగెట్టుకొచ్చేది. ఇప్పుడు పెళ్ళనగానే ఎంత సిగ్గొచ్చిందో. ఏంట్రా ఉన్నట్టుండి అలా ఇస్తున్నావు? వాడంతే లేరా, మొదటి బీరు కొట్టాడు బాగానే ఉన్నాడు, రెండో బీరు కూడా కొట్టాడు కదా, ఆ లవర్ గుర్తొచ్చుంటుంది. అదిగో మూడో బీరు కొడుతున్నాడు కదా, ఆడి లవర్ వేరే వాడితో జెండా ఎత్తేసిన విషయం గుర్తొచ్చుంటుంది. మనోడు ఏడుపు మొదలెట్టేశాడు. ఏంటి, వీడి లవర్కి మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ ఏంట్రా, డెలివరీ కూడా అయిపోయింది. రేయ్, కాకుండా ఉంటుందా మరి? వీడికి ఎన్నిసార్లు చెప్పామో, రేయ్ వెళ్ళరా, వెళ్ళి ఆ అమ్మాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేయరా అని. వీడికి ధైర్యం లేదు, పాడు లేదురా. ఒక రోజు ఏమైందో తెలుసా? మనలో ఎవ్వరికీ చెప్పకుండా ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వబోయాడు. తీరా అమ్మాయి తిరగగానే మా నాడికి దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఏమైందిరా? ఆ అమ్మాయి కడుపుతో కనిపించింది. వాడెవడో లోకిని తెలిసినాడు. ముందు నీట్ గా కడుపు చేశాడు, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. పోలేరా, ఇంకొక అమ్మాయిని చూసుకో. వాడిని ఎంతురా అలాంటి విషయాలు ఎంకరేజ్ చేస్తావు? పాపం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు. అదే మన డుబ్బుగాడు ఉన్నాడు చూడు, కొన్ని గంటల్లో లవ్ చేశాడు, నిమిషాల్లో సెటిల్ అయిపోయాడు. హ్యాపీ. వచ్చినందుకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ రా. అరే ఓపెన్ పడిపోయిందిరా. అరే సూపర్ బ్యూటీ రా. కమ్ ఆన్ రాక్ మేక్.
పోవయ్యా పాపా ప్లీజ్ కొంచెం ఫాస్ట్ గా వెళ్తే చస్తావా? ఇంకా ఫాస్ట్ నడిపితే నిజంగానే తెచ్చేవాళ్ళం. రిజ్వానా వండర్ఫుల్ నేమ్ రా. సలాం వాలేకుం సాబ్. వాలేకుం సలాం. ఏం భాష భాయ్ బాగున్నావా? ఆప్కి దువా సాబ్. ఉస్మాన్ భాయ్ దగ్గర ఎన్నా నుంచి పనిచేస్తున్నావు? 3 సార్లు పనిచేస్తున్నాను సాబ్. మరి పెళ్లి చేసుకున్నావా? ఒక్క పెళ్ళేమిటి సాబ్, నాకు 2 బీబీ ఉన్నాయి. అబ్బా. ఒక్క బీబీ వైజాగ్ లో ఉంటాయి సాబ్, ఆ. దానికి అదే చూసుకుంటుంది సాబ్. ఆ. ఇక్కడ బీబీ నన్ను చూసుకుంటాయి సాబ్. మరి వైజాగ్ బీపీ నువ్వు అంటే ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు సాబ్, ప్యారు కూడా ఉంది, అందుకే ఉత్తరము కూడా వేసింది. ఏమని రాసింది? నేను వెళ్ళి 3 సంవత్సరమైన దానికి 3 నెలల కడుపు అని రాసింది. 3 సంవత్సరాలు అయిందా నువ్వు వెళ్ళి? 3 నెలలు కడుపు వచ్చిందా ఆ, దానికి? సాబ్. ఎంత అదృష్టవంతుడిగా. దేశంలో పిల్లలు కంటే జనాలు అంత అవసరపడుతుంటే ఏ మాత్రం కష్టపడకుండా పిల్లలు కంటున్నావు అనమాట. हाँ साहब, బెస్ట్ ఆఫ్ లక్. बहुत बहुत शुक्रिया साहब. మొత్తం ఈ పెళ్లికి ఎంత ఖర్చు అవుతోంది? ఎంతైతే ఏంట్లేరా, అల్లా దయ, నువ్వు వచ్చావు, అల్లా ఇచ్చాడు, ఇంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది. ఆవు బేటి ఆవు. చూడు ఎవరు వచ్చారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమ్మా పొద్దున్ననగా మేము వస్తే ఇప్పుడు కనబడేది. సారీ అంకుల్, పనులు చాలా ఉన్నాయి. ఆ, ఇన్విటేషన్స్ ఇవ్వటం నిన్ననే మొదలు పెట్టాం. ఆహాహా. ఆంటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ పైనుంది. ఈ పాటికి 4-5 సార్లు అడిగింది. వెళ్ళి కనబడిపో. పాపం ఒక్కతే కార్డ్స్ పంచుతాందిరా. కొంచెం పిల్ల నువ్వా? ఇంత పెద్దమైన అల్లరేం తగ్గలేదు. సరే మెక్కే పెళ్లి కూడా అయిపోతుంది. నీ పెళ్లి ఎప్పుడు? ఏంటి అంకుల్, మీ పెళ్లి మాట వదిలేసి నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు. ముందు మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? సర్లే, ఈ వయసులో నాకు పిల్ల ఎవరిస్తారు? అదే మీ బెంగ. నేనున్నానుగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. అయ్య బాబాయ్, ఇది పిల్ల కాదు పిడుగు. హాయ్, ఎలా ఉన్నావు? అబ్బా వదలండి, ఏం బాగుంటుంది అందరిలోనూ. అచ్చా, నా చేతిలో అంత రొమాంటిక్ నచ్చుందా? ఓ సిద్ధంగా నువ్వని నాకెప్పుడో తెలుసు, అందుకే అలా అన్నాను. అబ్బా ప్లేట్ మార్చకమ్మా, బావగారే అనుకుని ఉంటావు. ఆయన బొందా, ఆయనకంత సీన్ ఎక్కడిది? గదిలో ఇద్దరు ఉంటేనే మీరే చెయ్యడు. అంటే గదిలో బావగారి కంటే నువ్వే ఎక్కువ రెచ్చిపోయేట్టున్నావు. జాదులో తయారయ్యావు. అవును, మేము వస్తున్నాం తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళావు? ఇన్విటేషన్స్ ఇవ్వడానికి. అంతేలే, ఆ సాకుతో పనులన్నీ తప్పించుకోవచ్చు. అదేం లేదక్కా, అసలు తిరగటమే పెద్ద రిస్కీ పని. అవును, పిల్లలేరి? అదిగో మాటలోనే వస్తున్నారు. ఇంజిన్ ఇసాక పట్టాల్సింది, పెట్లండి పెద్ద పుల్లే వెళ్ళిపోండి పోండి. బావగారికి 100 years, అంటే హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకే తల్లి, కనపడగానే ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావు, పైగా దాని ముందు పెట్టుకుంటావేంటే? అంటే పక్కనంటే ఓకేనా? సరదాగా జోకేశానంతే. నీకేమైందిరా? ఏమ్మా సల్వార్ బాగున్నావా? అది సల్వార్ కాదురా, తల్వార్. అది సల్వార్. నీ మతి మరుపు నువ్వు. ఏమ్మా సల్వార్, బాగా చదువుతున్నావా? కాలేజీలో లవ్ గివ్ తిరుగుతున్నావా? ఏం చేస్తాను, నీకు పెళ్ళయిందే, లేకుంటే నిన్నే లవ్ చేసేదాన్ని బావగారు. నీకు వయసు పెరిగింది కానీ ఇంకా చిన్నపిల్ల మాటలు పోలేదు. మోగవర్తలాగా సైకిల్ ఏంట్రా? ఫ్యామిలీ ప్రాబ్లం.